అంతకు మించిన మరణ శాసనాన్ని రాసింది కొన ఊపిరితో బ్రతికున్న ఓ సమూహం తాలూకు నమ్మకం. అలసిపోని ఆశయానికి ఊపిరి పోసేవాడు కొనొస్తాడని, ఆగని యుద్ధాన్ని యుగాల పాటు పిడికిలి బిగించి చెప్పుకునేలా ముగిస్తాడని గొప్పగా ఎదురు చూసింది. పంకం చావుకైన జంకం ధం ధం ధర్మభేరి శబ్దం చెయ్యమండి యుద్ధం దేనికైన సిద్ధం హే భయంకరాయో మీ త్రయంబకం రామయస్కరాయ సైనే పురాతకం రాహరం హరా జటాధరా జయించరా పరాత్పరా. ఎన్నడు మారుతాయో మా శంచుల బ్రతుకులు, ఏ ప్రభుత్వమేలిన గాని వారివి తీరని ఆవెతలు. స్వతంత్రం వచ్చి 70 ఏండ్లు దాటిపోయేనా, మా నల్లా మల్లా శంచుల బ్రతుకులు మారకపోయేనా. ఎప్పుడు అడవి నుండి తరుముదదానే చూస్తుండ్రు, వాళ్ళ కనీస అవసరాలను తీర్చలేకపోతుండ్రు. ఎన్నడు మారుతాయో మా శంచుల బ్రతుకులు, ఎన్ని సంవత్సరాలైనా గాని తీరని ఆవెతలు. తాతలు పట్టించుకుంటలేరు, ఎవరు చెంచాలని అడిగి పోనిస్తలేరు, అడిగి కూడా పోనిస్తలేరు, కెట్టలు తెచ్చుకొనిస్తలేరు, పరకలు తెచ్చుకొనిస్తలేరు. ఎక్కడ పోయినా నువ్వేమో తెస్తున్నావని ఎమ్మటే వస్తుండ్రు కుక్కలేరు. ఇప్పుడు ఫారెస్టర్లు తరుముకు వస్తున్నారు. ధన్యవాదాలు. ఎందుకంటే ఏడ ఒక 2-3 చెంచోళ్ళు ఉంటే వాడు ఒక లంబడోడు ఉంటాడు. ఆ లంబడోడు ఏం చేస్తాడు, మంచిగా వస్తాడు, అన్న బావా అనుకుంటూ వస్తాడు. అక్క ఆడపిల్లలు ఉంటే అక్క అంటాడు. అక్క అంటేనే వానికి పానం దక్కుతుంది. లేకుంటే బావ అన్నాడు అనుకో, వదినాన్న అన్నాడు అనుకో, మా ఊళ్ళు చంపేస్తారన్న భయం ఒకటి ఉంటుంది. గేని ఆడంత మంచిగా వస్తాడు అనుకున్నావు. మా అక్క మా బావ అనుకుంటూ వచ్చి ఇంకా బావకి మంచిగా సరైకి వస్తాడు. ఫస్ట్ దా బావ ఏం కాదనుకుంటా. ఇంకా నేను ఇలా సరైకి వచ్చిన గేని ఫస్ట్ ఇన్ని అయినాయి, 400-500 అయినాయి. ఈ 100 పైసలు ఇస్తావా, లేకుంటే నీ చేయనన్న కౌలుకి ఇస్తావా, ఈ ఇంట్లో ఏది ఇస్తావు చెప్పు బావా, మంచిదానండి. అయితే పోషణగా తాగొస్తాడు. వస్తాడు ఇంటికి వచ్చి, అక్క బావా ఎన్ని పైసలు తీసుకున్నాడు, ఆయన ఇచ్చేది 100నో 50యో, 5,000 తీసుకున్నాడు, ఇంకా సెల్క కౌలుకి పెడతానన్నాడు, ఇవి అని అడుగుతాడు. ఈ తెలవనక్కగా ఏం చేస్తారు ఈ మొగ్గు గద్దలు. నిజంగా ఇచ్చిండేమో, అందుకనే నాకు 100 రూపాయలు పెట్టి బియ్యం తెచ్చిండు, అవి కావచ్చు మాకు తెచ్చిపెట్టిండు అని. ఇంక వేసుకోయ్యా, ఇంక మేమే చేస్తాం. ఆడలు దుంతారా, మొగ్గులు కానీ సరే అయితే పండుకుని అలాగ దున్నరాదు ఆయన. ఇంకా ఆయన చేతులు పెట్టి మేమే అడిగి అలా ఇంటనే జరుపుకొచ్చింది. ఇప్పుడు లాస్ట్ కష్టాలకి మీదేడ ఉందాక లేదు, మాకు పేరు మీద పట్ట చేసిండు, ఆయన సంతకం చేసిండు. చూడు చూడు బొక్క మీద సంతకం ఉంది. ఎప్పుడు చేసిండు, ఎన్నడో చేసిండు వెనకడికి. అది వెనకడికో చేసిండంట, ఇప్పుడు చేసిండు కాదంట. ఇప్పుడు ముసలోళ్ళు ఎప్పుడు చేసిరు అవన్నీ ఇప్పుడేం చేసారు, వాళ్ళ కొడుకు మీద, పిల్లల మీద, బిడ్డ మీద అన్నీ పట్టలేదు. పేరేం మారి ఉంటుంది, పట్టలే మాలయ్య. ఇప్పుడు పోయి చూస్తే మా పేరు మొదటి పేరు ఉంటుంది, మొత్తం ఆయన కవులు పెట్టిన పేర్లే పట్టలు. అట్లా అన్నీ పట్టలే. ఇప్పుడు పోయి ఆడితే లేదు, మేము ఎప్పుడో చేసుకున్నాం పట్ట, ఆయన ఎప్పుడో అమ్మిండు. మరి అప్పుడు పైసలు కట్టి ఇప్పుడు కట్టిస్తాం. మాకేం లేదు గతి, ఇంక మేము ఆడ కడతాము. ఆయన మా వాళ్ళు ఏం చేస్తారు, ఇంక ఫ్యాడ్దిలే అని వదులుకొని ఉంటున్నారు. ఏమన్నా ఎవరైనా ముందుకు తెలివైన వాళ్ళు పోయి అడుగుదాం, మరి రారి పోయి ఇట్టించుకున్నారు మన చేను మనం అని ముందుకు పోతే ఈ పెద్దలు ఏం చేస్తారు, లంగడోళ్ళు తక్కువ కొడతారు. వద్దు దానికి ఈ పెద్దలు దానికి భయపడి ఎంపిక అవుతారు. వీళ్ళు త్వరపాటిపోయినప్పుడు ఏం చేస్తారు, నువ్వు ఎవరికి పోయి చెప్పుకుంటో చెప్పుకో, ఏ ఎమ్మెల్యేలకు చెప్పుకుంటో చెప్పుకో, మాకు పట్టలేని మేము అదే సొమ్ము ఏడ సంపాదించినావమ్మా నిన్న మొన్న వచ్చి, ఏ ఊరు నీది
అని మాట్లాడతాడు. నిజంగా వాడన్నట్టు మనం ఏ ఊళ్ళో పుట్టామో ఏ ఊరికి వచ్చి సంసారం చేస్తున్నాం కాబట్టి ఎన్నడు మారుతాయో మా చెంచుల బ్రతుకులు, ఎన్ని సంవత్సరాలైనా గాని తీరని ఆవెతలు. పెంటాలల్లో పాఠశాలలు కట్టే బెల్లం తెచ్చుకొని సరాయి పెడతారు. పెట్టి బాగా ఇంకా వాళ్ళ ఊళ్ళో ఎవరు తాగరు కదా, వాళ్ళ ఊళ్ళో ఎవరు తాగరు. మా వాళ్ళకి తెచ్చి ఊళ్ళో ఎవరన్నా అమ్మితే వాళ్ళకి ఇచ్చిపోతారు. తాగి ఏమన్నా వాళ్ళకి పిల్లలు చదవద్దు, ఇంట్లో ఏందొద్దు, బియ్యం వద్దు, ఏడదొద్దు, మొత్తం ఆడలే చూసుకోవాలి. ఉన్న బియ్యం అమ్ముకుంటారు, ఏమన్నా గట్టి గిన్నెలు అవి ఇవి ఏమన్నా ఉన్నా అవి ఎత్తుకుపోయి అమ్ముకుంటారు. మళ్ళీ తాగి భార్యలను కొట్టడము, ఏదన్నా ఆయన చోట్ల తల్లిగాలు చచ్చిపోతే అసలు ఇప్పుడు ఉన్నదే సెన్సర్లకి 3-4 పిల్లలు అన్న. వాళ్ళు ఇప్పుడు తల్లి ఎట్నో ఒక కూలితోటి వాళ్ళని బతికించుకుంటుంది. ఆ తల్లి చచ్చిపోతే వాళ్ళు ఎట్ట బతుకుతారన్న. అలాంటి పరిస్థితుల్లో చాలా మంది బాధలతో ఉండరు. ఒక్కొక్కరికి 4 అప్పుడు ఆపరేషన్లు లేక అట్లా కనుక్కొని ఉండరు. ఈ 4 రోజులు ఈ పనులు ఇవి అయిపోతే అడిగిపోవాలి. మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చిన దాకా నమ్మకం లేని బతుకులు. ఎన్నడు మారుతాయో మా చెంచుల బ్రతుకులు, ఎన్ని సంవత్సరాలైనా గాని అడవి గిట్ట పోనిస్తలేరు. ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు అడవి గిట్ట పోనిస్తలేరు. తెచ్చుకున్నామన్నా కొద్దిగా పొద్దుపోయిన అనుకో ఈ చీల గిట్ల ఏమంటే ఎలుగులు ఉంటాయి, పెద్ద పూలు సిరుపుళ్ళు అన్ని తిరుగుతుంటాయి. మస్తు భయంకరమైన బతుకు. ఈ పత్తి చేలు ఉన్నంత వరకే మా కడుపులు మా పిల్లలు చల్లగా బతుకుతారు. కానీ అవతలైతే మస్తు ఒక పూట ఉంటే ఒక పూట ఉండదు. అటనే బతుకుతున్నాం అన్న. అన్ని రోజులు అడిగిపోయేది మా అప్పుడు కొంచెం ఒక 20 అట్లా సంవత్సరాల కింద కొంచెం సెన్సర్లు కొద్దిగా చాలా రోజులు బతికిరు. ఈ ఫారెస్టర్లు వచ్చిన కాడ నుంచి అడిగి పోనిస్తలేరు, అక్కడ బతకనిస్తలేరు. ఇంక వచ్చి ఇంక ఇంట్లోనే ఇంటికాడనే ఉండి తాగుతారు. ఇంకా కుదరని లంబడలు ఏం చేసారంటే పోలీస్ స్టేషన్ కి పైసలు కట్టుకొని మల్లికార్జున ఒక శవాన్ని వేసుకొని చేస్తే తగ్గుతుంది. అసలు మస్తు ఇబ్బంది మీరు తాగకుంటే మేము పెట్టుకోము, మీరు తాగకాకరి, మీ వాళ్ళని రానే కాకరి, మా ఊర్లో మేము పెట్టుకుంటాము, ఏమైనా చేసుకుంటాం. ధర్నా చేస్తేనేమో ధర్నా ఎందుకు చేస్తున్నారు? అది కాపాడాలంటే మీరు ఎందుకు తాగుతారు? మీరు పోవద్దు. ఏపకారోళ్ళు వచ్చిరన్న. వస్తే మేము ఉండే అన్నాం కదా, మేము మా భర్తల బాధ భరించలేక మేము ఎమ్మట వస్తాము. ఒట్టువర్లపల్లి ఎక్కడ సరాయి ఉంటే అక్కడ తీసేసాం మేడం, మేము ముందుంటాము, నువ్వు ముందు పా, మేము మీ వెనక వస్తామంటే ఆ మేడం నవ్వింది. నవ్వి సరేలేమ్మా ఈసారి చూద్దామన్నారు. అంతే అంటే ఇస్తున్నాం. నేను మా ఆయన టీకాలకు కొత్తే మన్ననూరులు పట్టుకొని కొట్టిరంట. కొడితే ఈయన పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇస్తే అది మధ్యాహ్నం కాడ జరిగిందంట. మాకు మధ్యాహ్నం 3 గంటలకు తెలిసింది. చెంచు వాళ్ళు కొట్టిరంట అన్న. కొడితే ఇంకా ఈయన స్టేషన్కి పోయినట్ట. మనకు గొడవ ఎందుకు మాట్లాడుకుందాం అన్నట్టు స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చిండట. అయితే మాకు ఫోన్ చేసి చెప్పారు వేరే వాళ్ళు, ఈయన చెప్పలేదు నాకు మా ఆయన. అయితే మేము పోయినాం. నాకు ఫోన్ చేసిన నేను ఏడున్నావు అంటే మామూలుగా దెబ్బలు తాకిన ఏం కాదులే ఉండరు అన్నారు. అంటే అయినాక మా మనసు ఊకలేకపోయినాం. పోతే అంతకుముందే మా వాళ్ళు చూసారంట, ఒక పిల్లగాని పట్టుకొని కొట్టిరు. మా ఆయనను కొట్టిరని మా వాళ్ళు కొట్టారు. వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్లో ఒప్పుకున్నప్పుడు మేము కొట్లాడుకున్నాము. అది ఎట్లా ఉందన్న. అయితే ఈ పోలీసు వాళ్ళు పంచాయతీ పెట్టి మాట్లాడుకున్నాం. ఆగ్రాన్ని నిలిపి మల్లికార్జున పోలీస్ స్టేషన్లోని పెట్టి వాళ్ళు కొట్టిరన్న. మా వాళ్ళనైతే 4 తాగున్నారు. అంతే, ఇంకా మేమందరం తాగలేదన్న, మేము తాగం కూడా. అయితే అందరు తాగురని చీకటి ఆయన దగ్గర ఉంచుకున్నారన్న. 8:30 దగ్గర 7-8 గంటల దగ్గర ఉంచుకొని లైట్లు ఆఫ్ చేసి ఒక అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి రాజేశ్వర, ఆ అమ్మాయిని అయితే శంకర్ నాయక్ అంట సిఐ. ఆ సిఐ అయితే ఇంకా ఈ అమ్మాయి ఆయన మన్ననూరు మా సెంచాయనతో మాట్లాడుతుంటే దాన్ని పట్టుకోరు, గుంజి కట్టేరి, అది పనికిరాంది అని అంటే ఎందుకు అట్లా అంటుండమని ఒక ఆయన అడిగిండు. మా దాంట్లోనే మా మామ అడిగితే వెంబడి అన్న లైట్లు ఆఫ్ చేసి ఏమన్నా కొట్టడం పోలీసులు మస్తు కొట్టారు. మా వాళ్ళని కొట్టి సంపూర్ కొడుకుల్ని తొక్కురాని అంటుండే సిఐ అయితే. అంటుంటే మీ చేతులు మేమెందుకు సావాలని మా పిల్లగాడు ఉరికిపోయి ఆడనే నేనే చచ్చిపోతాను సార్ అని చెప్పి ఉరికిపోయి ఆడున్న మరిచెట్టు ఎక్కిండు. ఎక్కితే ఆ పిల్లగాడు చచ్చిపోతాడని మేమందరం ఉరికినాము. అప్పటికి మల్లికార్జున బయట ఉన్నాడు. ఏమైంది ఇల్లంతా గొడవ పడుతున్నట్టు దాన్ని ఉరికొచ్చిండు. అంతే మమ్మల్ని బయటికి దొబ్బిరన్నా. బయటకు వచ్చినాము. బయట మా వాళ్ళంతా పోలీసు వాళ్ళని తిడుతున్నారు. దానికి మేము కట్టెలు తీసుకొని పోయి కొట్టినామని పోలీసు వాళ్ళని కొట్టినాము. పోలీసు వాళ్ళని కొట్టనే లేదన్న. మేమైతే ఇంత కూడా వాళ్ళే మా వాళ్ళని కొట్టారు. మా మీద తప్పుడు కేసులు వేసారు. పోలీసు వాళ్ళంట మా ఆయనని 3 పట్టుకొని లోపల పండబెట్టి ఈ కాళ్ళ మీద కొట్టుకుంటా 2 కట్టెలు ఇరిగిపోయినాయి అంటానా. ఆ కట్టెలు ఇరిగిన దగ్గర కొట్టిరంట. ఈ గోరు ఈ మధ్యలో గోరు ఊసిపోయింది ఆయనకు. కొడితే వాళ్ళు కొన్ని రోజుల తర్వాత కొట్టి కొడుక నీ పిల్లల్ని ప్రైవేట్లలో చదివించుకుంటావారు ఆడేయడని శంకర్ నాయక్ సారు
సిఐ అంట, ఆయన మాట్లాడుతున్నట్ట. ఇంకా మేము ఎవరో చదివిస్తారన్న, మేమంటే కాయ కష్టం చేసుకుని అడుగుతా, ఇప్పుడైతే పాఠశాల అడిగి కూడా కొనిస్తలేరు. ఇంకా వాళ్ళు ఎట్లా బతుకుతారన్నా? మా పిల్లలన్నా బాగా చదువుకొని బతుకుతారని ప్రైవేట్లో వేసుకుంటే అట్లా కూడా వేయొద్దంట. ఇంకా అట్లా ఇబ్బందులు పెడుతురు. పాకి ఇప్పుడైతే పోలీస్ వాళ్ళతో ఇబ్బంది ఉంది. ఎమ్మెల్యేతో వంశకృష్ణని ఇంకా కలిసి మాట్లాడదాం అనుకోతే వంశకృష్ణ సార్ కూడా మీ సెంచోళ్ళు దొంగలు అది ఇది నాకు ఏం లేదు, జయ ఆదివాసిగా అంటే మీ కాళ్ళు ఇరగొడతాను ఇట్లా చూపిస్తున్నంట. ఈ మోకాళ్ళ వరకు ఇరగొడతాను. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. నోటి అట్లానని ఎవరైనా మా సెన్స్ వాళ్ళు తాగుతారు, అందరు తాగరు, కొంతమంది తాగుతారు. ఇంకా అదొక్కటి లోపం చేసుకొని చాలా హీనంగా చూస్తారు మమ్మల్ని. అట్లా అడుగుతుంటే మల్లికార్జున్ని ఎవరైనా వస్తే అధికారులు వస్తారంటే ఆయన అప్పుడే అరెస్ట్ చేస్తారు. ఏ ప్రభుత్వం వల్ల ఆయన అట్లా అరెస్ట్ చేసేది లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన కారణంగానే అరెస్ట్ కావడము, మా ఊరోళ్ళ మీద ఇంతమంది మీద కేసులు పెట్టడము చేస్తున్నారన్న. మమ్మల్ని ఎవరు కాపాడుతారో ఏమో మాకే అర్థమైతే లేదు. మేము కూడా అడుక్కోవద్దంట, అట్లా అడగొద్దంట. ఎవరైనా అడిగితే పిల్లలు కూడా చదువుకోవద్దని టార్చర్ చేస్తారు. పోయేనా మా నల్లా మల్లా చెంచుల బ్రతుకులు మారకపోయేనా, జానడి గోసి బట్ట ముడ్డికి దాపుగా ఉంటుంది, ముడతలు బడ్డా అంగి ఒంటి మీద ఉంటుంది, మాసిపోయిన గడ్డం వాళ్ళను వదలానంటుంది, 3-10 వయసులోనే ముసలోళ్ళవుతారో, ఎన్నడు మారుతాయో మా చెంచుల బ్రతుకులు, ఎన్ని సంవత్సరాలైనా గాని తీరని ఆవెతలు, లేచిందంటే లింగామయ్యకు దండం పెడతారో, గొడ్డలి భుజాన వేసుకొని. నా చూడు అనుమతి లేనిదా ఎవడైనా కన్నెత్తి చూడడు, నువ్వు చూస్తావా? అమాయకుల ప్రాణాలు చేస్తావా? జీర్ణావస్థలో ఉన్న ఆలయాలకు ప్రాణప్రతిష్ఠ చేస్తూ వెళ్తూ ఉన్నవాణ్ణి మీ వైపు చూసేలా చేశారు. పసిబిడ్డను ముట్టుకుంటే పరమాత్ముడు ఊరుకుంటాడా? అందుకే 3వ కన్ను తెరుచుకుంది, మూడింది మీకు. ఏం జరిగిందా? తాండవం, ఆ శివుడి తాండవం సామే. అడుగులకే మురిసింది పుట్టింటి పుడమి, కరమే కైమోర్చింది వాయువే తడిమి, అగ్ని ఎదురయ్యింది హారతై బలిమి, నీరే హరహర అంటూ పాదాలు పులిమి, గగనమే శుభమంది గర్జించి ఉరిమి. గ్రంథాలు వాడికి దొరికితే పవిత్ర గంగలో పారేది రక్తం. కానీ 150 సంవత్సరాల తర్వాత కూడా ఆదివాసీ గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయిండు. ఆదివాసీల్ని దోచుకున్నటువంటి వలసవాదుల గుండెల్లో బెప్పులను తీరుస్తున్నాయి, ఆయన గర్జిస్తుండు. ఆయనే భగవాన్ బిర్సా ముండా. మనకి దేవుడు, మన హక్కుల్ని దోచుకునే వారికి ఒక సింహ స్వప్నం ఆయన భగవాన్ బిర్సా ముండా. అటువంటి వీరుడి జయంతి
ఈ రాష్ట్రంలో అచ్చంపేటలో కాదు ఈ దేశంలోనే అత్యంత ఘనంగా చేసినటువంటి చెంచు జాతికి యావత్ ఆదివాసీ సమాజం తరఫున శిరస్సు వంచి పాదాపన చేస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క భగవాన్ బిర్సా ముండా జయంతి ప్రభుత్వాలు కోట్ల రూపాయల నిధులు పెట్టి కార్యక్రమాలు చేస్తున్నాయి. కానీ ఈ స్థాయిలో ఈ యొక్క నల్లమల అడవులలో సుదూర ప్రాంతాల్లో చెంచిపేటల నుంచి ఇన్ని వేల మందిని కూడా తీసుకొచ్చి ఒక ఉత్సవాన్ని చేసినటువంటి మరి ఎక్కడ అధికారులు కానాలి. కానీ ఇవాళ చెంచులు బయటకు వస్తున్నారంటే కలెక్టర్ నుంచి మొదలుపెట్టి పోలీస్ అధికారులు ఆఖరికి రాజకీయ నాయకులు కూడా ఆదివాసీ మహిళలు వస్తే కాళ్ళు ఎరగొడతాం, జై ఆదివాసీ అంటే కేసులు పెడతాం. అదా ఒక ఎమ్మెల్యే స్థాయికి ఉండేటువంటి వ్యక్తికి ఇదేనా నువ్వు గెలిచింది? రేపటి రోజున నువ్వు ఇదే చెంచు పెట్టల దగ్గరికి, ఇదే చెంచు మహిళల దగ్గరికి ఏ రకంగా వెళ్ళి ఓట్లు అడుగుతావు? అది గుర్తు పెట్టుకో. నువ్వు నీ దగ్గరికి చెంచు మహిళలు రారు, ఎక్కడికి తిండి పెట్టమని ఎవరు నిన్ను అడగరు, మమ్మల్ని చూడమని ఎవరు అడగరు. కానీ నువ్వు ఓటు తెచ్చేవి మాత్రం అదే చెంచు పెట్టల మహిళల దగ్గరికి వెళ్ళి భిక్షాం దేహి అన్నట్టు నాకు ఓటు ఇవ్వగలుగుతావు. నువ్వు ఒక బిచ్చగా నువ్వు నీ సంగతి అప్పుడు నీ కాలు కొట్టుకోవాలి నువ్వు చెంచుపల్లి దగ్గర. ఈ చుంచు రామకృష్ణ చెంచులకి చుంచుకి ఎన్నో ఏళ్ళ అనుబంధం. మహిళలు చెప్పినట్టు రక్త సంబంధం ఉన్నది ఇక్కడ. నీ కనపడది మా నరనరాల మా డిఎన్ఏ ఉంది. అవన్నీ కూడా లమ్మడంతో పెద్ద సమస్య కాదు మాకు. మేము ఒక డెక్లేర్ పెట్టుకున్నాం, మేడారం జాతర నాటికి ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పు ద్వారా తొలగించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది. ఒకవేళ మీకు చేత కాకపోతే భగవాన్ బిర్సా ముండా నేర్పిన పోరాటం మాకు తెలుసు. ఇప్పటికి ఇంకా విల్లంబులు బాణాలు మా దగ్గర, మా పెద్ద ఆయన దగ్గర ఉన్నాయి. ఇంకా కొమరాంబీరు నేర్పినటువంటి తుపాకు పెట్టాలు కూడా ఇంకా మా దగ్గర పాతవి చాలా ఉన్నాయి. ఇంకా స్వయం గంగులు వాడిన పదులైన కత్తులు బాతులు కూడా మా దగ్గర ఉన్నాయి. ఇంకా మా సమ్మక్క సారమ్మ ఇచ్చిపోయినటువంటి బాణం కూడా నా చేతి ఇక్కడే ఉంది. ఇంకా మా జాతికి చెందినటువంటి పోరాట వీరుల మరి వారసత్వం వచ్చినటువంటి అనేక ఆయుధాలు ఉన్నాయి. వీటితో తలుచుకుంటే వలస వచ్చినటువంటి గోరు పంజాల లంబాడి పంజాల సుగాలని తరిమి కొట్టడం పెద్ద సమస్య కాదు. ప్రజాస్వామ్య దేశంలో బతుకున్నాం కాబట్టి, ప్రజాస్వామ్యంగా ఉండాలి కాబట్టి, రాజ్యాంగాన్ని గౌరవించాలి కాబట్టి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 నిబంధన మేరకు మేము అడగాలి కాబట్టి మేము మిమ్మల్ని అడుగుతున్నాం. మేము సుప్రీంకోర్టు ఏదైతే మిమ్మల్ని అడిగిందో ఆర్టికల్ 342 ప్రకారం వాళ్ళని కలిపిందా లేదా అని సమాధానం చెప్పడానికి మీకు ఇంత కాలం ఎందుకు పడుతుంది? మీ దగ్గర అధికార వ్యవస్థ లేదా? అధికారులు పనిచేయట్లేదా? ఐఏఎస్ ఐపీఎస్ నిద్రపోతున్నారా? ఆర్టికల్ 340 ప్రకారం కలిపిందా లేదా అని చెప్పడానికి ఎందుకు మీకు ఆలస్యం అవుతుంది? సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ఇప్పటికే 2 నెలలు అయిపోయినా సరే మీరు ఎందుకు నిద్రావస్థ ఉంటున్నారు? ఇంకా పైపెచ్చు ఈ దేశ మూలవాసు ఆదివాసులు అని చెప్పేసి ప్రగల్భాలు పడుతున్నారు. ఎక్కడికక్కడ బిర్సా ముండా చేయాలి, లింగములు చేయాలి, సమ్మక్క జాతర అంగరంగ వైభవం చేయాలి, ఇవన్నీ చేయాలి. కానీ అంతరించిపోయేటువంటి చెంచు జాతిని కాపాడాలన్న సోయి లేదా మీకు అంటున్నాను నేను. అసలుకి మీ అధికారులకు సోయి లేదా అంటున్నాను నేను. ఐఏ చదివారు, ఐపీఎస్ చదివారు, అసలు ఏం జరిగింది మీరు? అసలుకి చెంచులు ఒక మనుషులు కాదా వాళ్ళు? ఆ మనుషులు ఉన్నటువంటి మరి వేరే మనుషులు తెగలు మీరు ఎక్కడి నుంచి చూసారు? మీరు అసలుకి మీ ఒంట్లో రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు మీరు కూడా ఒక తల్లికి తండ్రికి పుట్టినవాళ్ళు కదా? అసలు ఒక మనిషిని హింసించి వేధించి చంపేట గుణం మీరు ఎక్కడ నేర్చుకున్నట్టు నేను మీకు ఇవేనా నేర్పింది? ఐఏఎస్ ఐపీఎస్ ఒక ఇక ఐటీఐ ఇన్ఛార్జ్ ఆడబిడ్డలు అడవికి పోతే మీరు అడవికి ఎందుకు పోతున్నారు? మీరు అసలుకి మీకు ఏం పనున్నది? మీకు చెంచుల జీవితమే అడవితో అనుసంధానమైన అనుబంధం ఉన్నది. దానికి వాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా మరణించేంత వరకు కూడా అడవితోనే అనుబంధం. వాళ్ళ పిల్లలకి తిండి పెట్టాలన్నా, వాళ్ళ కష్టం వచ్చినప్పుడు వైద్యం కోసం ఏదైనా ఆకు బెరడో చెట్టు బెరడు తెచ్చుకొని నూరుకొని పిల్లలకి పోయాలన్నా, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మొక్కుకోవాలన్నా సరే ఆ అడవికే పోతారు వాళ్ళు. నీకు హక్కు లేదు. నీకు ఏముందని
అడవిని కాపాడే బాధ్యత మాత్రం నీకు, కానీ అడవిలో తిరిగి హక్కు కూడా నీకు లేదు అసలు. ఆనాడు నిజాం ప్రభుత్వం కూడా ఈ యొక్క చెంచు రిజర్వ్ ప్రకటించినప్పుడు కేవలం మన్ననే వెళ్ళిపోయిన తర్వాత అప్పాపూర్ దగ్గర ఒక రిజర్వ్, ఒక గెస్ట్ హౌస్ కట్టుకొని గెస్ట్ హౌస్ వరకే పోయింది నిజాం రాజు కూడా. గెస్ట్ హౌస్ దాటి ఏ రోజు కూడా చెంచు పెట్టల ప్రాంతానికి పోయిన దాఖలాలు లేవు. అటువంటి చెంచు రిజర్వ్ని మాయం చేసి రికార్డు తారుమారు చేసి ఇవాళ 1972లో టైగర్ రిజర్వ్ పెట్టంట. ఒక 10 పులుల కోసం వేల మంది చెంచుల్ని మీరు నాశనం చేస్తారా? వేల మంది చెంచుల జీవితాలు ఆడుకుంటారా? మీరు చెంచు జాతిని సర్వాలు చేస్తారా? ఇదేనా మీకు చదువుకున్నది? ఇదేనా మీకు జ్ఞానం? ఇదేనా మీ సంస్కృతిని? తోటి మనిషిని చంపడమేనా మీకు ఉన్నది? కాబట్టి ఖచ్చితంగా మీరు మారండి. అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా సరే మీరు మారకపోతే మాత్రం మా మార్గం మాకుంది. భగవాన్ బిర్సా ముండా మార్గం, సాంస్కృతిక ఉద్యమం. మీ తుపాకులు, మీ యొక్క జైలు కేసులు, నిర్బంధాలు మమ్మల్ని ఏం చేయలేవు. సాంస్కృతిక ఉద్యమంతో ఈసారి లమ్మడులు తొలగిస్తాం. ఆ తర్వాత వరుస వచ్చి మా ఏజెన్సీలో, మా భూములలో మా భూముల్ని, మా విద్యా ఉద్యోగాల్ని, అదేవిధంగా మీ మొక్కేటువంటి క్షేత్రాన్ని, మా దేవుణ్ణి ఎట్లయితే మీరు ఆక్రమించుకున్నారో మీ అంతటా మీరు మీరంతా మీరు వెళ్ళిపోయేంత వరకు కూడా మేము పోరాడుతున్నామని తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రంలో 9 తెగలే కాదు, ఆంధ్రప్రదేశ్లో తెగలే కాదు, ఈ యొక్క 5వ షెడ్యూల్ ప్రాంతంలోని అన్ని ఆదివాసీ తెగల్ని ఐక్యం చేసుకుంటూ భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అదేవిధంగా జైపాల్ సింగ్ ముండా గారు రాసినటువంటి ఈ యొక్క నియమ నిబంధనల అనుగుణంగా మా హక్కులు, మా చట్టాలు దక్కేంత వరకు నిరంతరం పోరాడతాం. అవసరమైతే ఇక మేము చెప్పేది లేదు, చేసి చూపెడతాం. ఎందుకంటే ఓపిక, సహనం దీనికి ఎంతవరకు అంతవరకు ఉంటుంది ఆదివాసులకి. ఒక్కసారి కనుక ఆదివాసీ లేస్తే ఇవాళ చూసారు చెంచు పెట్టల నుంచి ఇవాళ ఒక 1000 మంది మహిళలు కలిసి ఇవాళ 1000 మంది మహిళలు కలిసి అర్థం చేసుకోండి. రానున్న రోజుల్లో ఎంత ప్రమాదం వస్తే మీరు గుర్తించండి. అసలాపేటలో 1000 మంది మహిళలు కలిసి పోయే మహిళలు కలిగారు. అదేవిధంగా హైదరాబాద్ లో 1000 మంది గోండు మహిళలు కలిగారు. ఇక మీరు చూడండి, రానున్న రోజుల్లో వేల మంది మహిళలు కలిగితే మాత్రం మీ ప్రభుత్వాలు కూలిపోవడం తప్పదు. మీ అధికారులు ఫారెస్ట్లు కూడా అడ్డుపడని తెలియజేసుకుంటూ ఈ అవకాశం చూడండి. ఈ యొక్క నల్లమల చెంచు ప్రాంతం, నల్లమల చెంచు సోదరులందరూ కూడా పేరు పేరున పెంపుడు కుక్కలాను వాళ్ళు ఈరత పిలిచేరో, విల్లు బాణం బొడ్లో కత్తితో తిరుగుతుంటారో. ఎన్నడు మారుతాయో మా శంచుల బ్రతుకులు, ఎన్ని సంవత్సరాలైనా కానీ తీరని ఆవెతలు. పెంటాలల్లో ఇల్లు కొంచెం దూరంగా ఉంటాయి, అమ్మా నాన్న అడవికి పోతే ఒంటిగా ఉండాలి. శివుడి ముక్కు శిరానెత్తి సింపుల్లా అంగి తమ్మినెత్తుకొని అక్క ఆడిస్తుంటాదో. ఎన్నడు మారుతాయో మా శంచుల బ్రతుకులు, ఎన్ని సంవత్సరాలైనా కానీ తీరని ఆవతలు. పారే ఏరు ఆగుల నీళ్ళు తెచ్చుకుంటారో, ఆకుల మురిగిన శరీర నీళ్ళు తాగుతుంటారు. ఎండాకాలం వచ్చిందంటే నీళ్ళవి కష్టారో, జంతువులు మనసులు ఒకటే తానా దూపాదిచ్చేరో. ఎన్నడు మారుతాయో మా శంచుల బ్రతుకులు, ఎన్ని సంవత్సరాలైనా కానీ తీరని ఆవెతలు. పెంటాలల్లో పాఠశాలలు కట్టే ఉంటాయి, చదువు చెప్పే పంతులు లేక పడావు పడతాయి. చదువుకున్న వాళ్ళు కొత్త గొప్ప మందున్నాం, ఏ ఉద్యోగం రాక అడివి బాటేనోరన్నాం. ఎన్నడు మారుతాయో మా శంచుల బ్రతుకులు, ఎన్ని సంవత్సరాలైనా కానీ తీరని ఆవెతలు. గొంతు తేనే వేస్తారు, కొస్తారు. జీసీ సొల్లు కొంటామని రేట్లు వేశారు, ఆ రేట్లు పోయి ఇప్పుడు ఆ గేట్లే మూసిండ్రో. ఎన్నడు మారుతాయో మా శంచుల బ్రతుకులు, ఎన్ని సంవత్సరాలైనా కానీ తీరని ఆవెతలు.
స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటిపోయేనా మా నల్ల మల్ల శంతుల బతుకులు మారకపోయేనా